మనశ్శాంతి ఆయురారోగ్యాల అష్టైశ్వర్యాలతో ప్రతినిత్యం భగవంతుణ్ణి దర్శించుకోవాలని, అప్పుడే ఆ కుటుంబాలకు లోక కళ్యాణార్థం ఉపయోగం ఉంటుందని ఏలూరు శాసనసభ్యులు బడేటి చంటి అన్నారు. ఏలూరు ఆర్ఆర్పేటలో వేంచేస్తున్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో డిసెంబర్ 28వ తేదీన ఉదయం 9:16 త్రిసప్తాహ బ్రహ్మోత్సవాలను మేయర్ నోజహాన్ పెదబాబుతో కలిసి ఎమ్మెల్యే చంటి ప్రారంభించారు. 27వ తేదీ మధ్యాహ్నం 4 గంటలకు స్వామివారి రథోత్సవాన్ని కూడా ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భక్తుల కొంగు బంగారమైన వెంకటేశ్వర స్వామి త్రిసప్తాహ బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయని, ఈ సంవత్సరం కూడా ఎంతో వైభవంగా నిర్వహణ జరుగుతుందని, ఇందుకు భక్తులు, ఆలయ అధికారులు, అర్చకులు సహాయ సహకారాలు అందించాలని విజ్ఞప్తి చేశారు. ముందుగా చంటి దంపతులు శ్రీవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో బెల్లంకొండ కిషోర్, ఈతకోట శ్రీనివాస్ దంపతులు తదితర భక్త ప్రముఖులు పాల్గొన్నారు. ఆలయ ముఖ్య అర్చకులు కిళాంబి మారుతి శ్రీనివాస్ రామానుజాచార్యులు, కోసూరి సత్యనారాయణాచార్యులు, వేద పండితులు యనమండ్రి రవిప్రకాష్ అవధాని శర్మ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. టీటీడీ స్వర్ణ పతాక గ్రహీత విళంబి వెంకట పవన్ కృష్ణమాచార్యుల బృందం త్రిసప్తాహ బ్రహ్మోత్సవ ఆధ్యాత్మిక కార్యక్రమాలను ప్రారంభించారు. కోట రవికుమార్ శర్మ బృందం సాంప్రదాయంగా వస్తున్న శివాభిషేకాలు, సూర్య నమస్కారాలు తదితర కార్యక్రమాలను చేశారు. ఆలయ ఈవో సతీష్ కుమార్ నల్లూరి మాట్లాడుతూ ఈ కార్యక్రమాలు వచ్చే నెల 18వ తేదీ వరకు కొనసాగుతాయని, ప్రతిరోజు నిత్యం పూజలు, స్వామివారి అలంకరణలు, కళ్యాణం జరుగుతాయని తెలిపారు. ప్రతిరోజు సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు వైభవంగా నిర్వహిస్తున్నట్లు కూడా ఆయన చెప్పారు. చెప్పుకుంటుంటారు ఎవరంటే ఎత్తుకోట శ్రీనివాస్ ప్రతిష్టతి మరి ఏలూరు వెంకటేశ్వర స్వామి దేవాలయంలో బ్రహ్మోత్సవాలు ఈ రోజు నుంచి ప్రారంభించడం జరిగింది. భక్తులందరూ కూడా మరి వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని ఆయన కృపా కటాక్షాలు పొందాలని చెప్పి ఏలూరు ప్రజానీకాన్ని అందరినీ కూడా కోరుకుంటున్నాం. ఇన్ని సంవత్సరాల నుంచి ఆ వెంకటేశ్వరుని దయ వల్ల ఏలూరు నియోజకవర్గం ఇంత అభివృద్ధి పదంలో నడుస్తుంది. రాబోయే భవిష్యత్తులో కూడా ఆ వెంకటేశ్వరుని దయ మన ఏలూరు నియోజకవర్గం మీద, ప్రజల మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ వెంకటేశ్వర స్వామిని మేము ప్రార్థించుకోవడం జరిగింది. అందరికీ నమస్కారం. ఆర్ఆర్పేట శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఈ రోజు నుంచి కూడా జనవరి 18వ తారీఖు వరకు కూడా త్రిసప్తాహ బ్రహ్మోత్సవాలని ప్రారంభించుకోవడం జరిగింది. దానిలో భాగంగానే గౌరవ శాసనసభ్యులు, గౌరవ కార్పొరేటర్లు మేమందరం కూడా ఈ యొక్క బ్రహ్మోత్సవాలని ప్రారంభించుకోవడం జరిగింది. ఏలూరు జిల్లాలోనే మరి ఒక జిల్లా వ్యాప్తంగా కూడా ఏలూరు ఆర్ఆర్పేట త్రిసప్తాహ బ్రహ్మోత్సవాలు అంటే ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. మరి ఇక్కడ జిల్లా నలుమూల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు ఇక్కడ పాల్గొని ఆ స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొనడం చాలా సంతోషం. ప్రజలందరూ కూడా ఆ స్వామివారిని దర్శించుకొని అందరూ కూడా స్వామివారి ఆశీర్వాదం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.